కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాటలు అనంటే కోరాహు కుమారులు రాసిన కీర్తన ఇది. ఏంటి వాళ్ళ ఆశ అనంటే, యెహోవా మందిర ఆవరణము చూడాలి, నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉంది, సొమ్మసిల్లుతా ఉంది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తా ఉంది అని చెప్పి ఒక మంచి పొజిషన్ లో ఉంటున్న ఈ కోరాహు కుమారులు ఆ కీర్తనలో వారి యొక్క ఆశలను ఏం చేస్తారంటే రాస్తా ఉన్నారు. మనకు కూడా చాలా ఆశలు ఉంటాయి, కానీ దేవుని యొక్క బిడ్డలకి ఆశ ఏంటంటే మందిర ఆవరణంలో గడపాలనేదే దేవుని యొక్క బిడ్డల యొక్క ఆశగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కింద ఇంకొక మాట కూడా అంటాడు, ఎక్కడుండి చూస్తానంట 10వ వచనం, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము. అంటే అయ్యా ద్వారము నొద్ద ఉన్నా కూడా చాలయ్యా, అదే నాకు ఇష్టం అని చెప్పి వాళ్ళ యొక్క ఆశని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు. మనము అన్ని కూడా కంఫర్ట్ జోన్ లో చూస్తాం. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనము మందిర ఆవరణంలో వచ్చుంటున్నాం. ఈరోజు నీ ప్రాణము ఆశపడి ఇక్కడికి వచ్చిందా, లేకపోతే దేవుని మందిరానికి దేవుని చూడాలని ఆశతో వచ్చావా, లేకపోతే ఏదో ఆశల్ని పొందుకోవాలని దేవుని దగ్గరికి వచ్చావా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఎలా వస్తున్నారంటే దేవుని దర్శించడానికి మందిరానికి వస్తా ఉన్నారంట. ఆయనతో పాటు గడపడానికి, ఆనందంతో కేకలు వేసి ఆయన స్తుతించడానికి దేవుని మందిరానికి వస్తున్నారంట. ఇంకా నువ్వు చెప్పాలనుకుంటారు, అక్కడ ఒక మాట రాయబడింది 10వ వచనంలో, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పి ఆ మందిరంలో గడిపేది ఎంత శ్రేష్టమో అది తెలిసి దేవుని మందిరానికి వస్తున్నారంట. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, దావీదు ఏమంటారు చూడండి ఒకసారి, 122వ కీర్తన చూడండి ఒకసారి. 122వ కీర్తన 1వ వచనం, యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తినే అని చెప్పి అంటాడు. హల్లెలూయా. చూడండి, ఎవరైనా మందిరానికి కొంతమంది పిలుస్తూ ఉంటారు, వస్తావా మందిరానికి అంటే నువ్వు వెళ్ళు మళ్ళీ వస్తా అని చెప్పి అంటారు కొంతమంది. అదే వేరే చోట్లకి పిలిచినాం అనుకోండి, షాపింగ్కి వెళ్తున్నా వస్తావా అని అంటే ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే ముఖం కట్టుకుని వచ్చేస్తా అని చెప్పి అంటారు. లేకపోతే ఇంకొక దానికి పిలిస్తే కరెక్ట్గా వచ్చేస్తారు. కానీ దేవుని మందిరానికి రావడానికి కొంతమందికి ఏంటంటే నిర్లక్ష్యం. కానీ దావీదును కూడా కొంతమంది పిలుచున్నారు. ఏమని చెప్పి, రెండయ్య మందిరానికి వెళ్తున్నాం వస్తారా అని చెప్పి అడిగితే ఆ మాట అన్నప్పుడు అంటే దావీదుకి సంతోషం వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు మంచి పొజిషన్ లోకి వచ్చినప్పటికి కూడా ఒక కీర్తన రాస్తాడు. 23వ కీర్తన ఆఖరి వచనం ఒకసారి చదవండి. ఏమని రాస్తాడు ఆ యొక్క కీర్తనలో? 23వ కీర్తన ఆఖరి వచనంలో చూడండి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను ఏం చేస్తానంటే నివాసము చేస్తాను. రాజండి, రాజు ఎక్కడ ఉండాలంటే అంతఃపురంలో ఉండాలని చెప్పి ఆశపడాలి. రాజు ఎక్కడ ఉండాలంటే మంచి మంచి పొజిషన్ లో ఉంటున్న గదుల్లో ఉండాలని చెప్పి ఆశపడాలి. కానీ ఈయనంటాడు, నేను ఎక్కడ ఉంటానంటే చిరకాలము యెహోవా మందిరంలో ఉండాలి అని చెప్పి ఆశపడతా ఉన్నాడు. కోరాహు కుమారులు మంచి పొజిషన్ లో ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ ఆశపడతారంటే దేవుని మందిరంలో ఉండాలని ఆశపడతా ఉన్నారు. దావీదు మంచి పొజిషన్ లో ఉన్నాడు, కానీ ఎక్కడ ఉండాలని చెప్పి ఆశపడతాడంటే దేవుని మందిరంలో ఉండాలని చెప్పి ఆశపడతాడు. ఈరోజు ఇక్కడ ఉంటున్న మనములో, లేకపోతే కొంతమంది చూస్తుంటున్న మీరు ఒక మంచి పొజిషన్కి వచ్చేసరికి మందిరాన్ని ఏమైపోతారు తెలుసా, మర్చిపోతారు. పొజిషన్ బాగా లేనప్పుడు కొంతమంది మందిరానికి వచ్చి ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయి, ఇది చేయి అని చెప్పి అడుగుతారు. వచ్చిన తర్వాత లేదా ఒక ఉద్యోగం వచ్చింది అనుకో, లేకపోతే నీకు కావాల్సిన ఒక మంచి వ్యాపారం దొరికింది అనుకో, నీకు పెళ్ళైంది అనుకో, లేకపోతే నీకు ఏదైనా జరిగింది అనుకో, నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగింది అనుకో, ఆ తర్వాత ఎవరిని మర్చిపోతున్నానంటే దేవుని మందిరాన్ని మర్చిపోతా ఉన్నాం. హల్లెలూయా. ఏమా రాలేదంటే కుదరలేదు పాస్టర్ గారు, ఎందుకు రాలేదని అంటే బిజీ పాస్టర్ గారు. హల్లెలూయా. కానీ దావీదు జీవితంలో కానీ కోరాహు జీవితంలో కానీ వారు బిజీలో ఉన్నప్పటికీ కూడా
ఎక్కడ కనబడుతున్నారు అని అంటే, ఎక్కడ కనపడడానికి ఇష్టపడుతున్నారు అని అంటే దేవుని మందిరంలో కనపడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఈరోజు వీళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఎందుకు దేవుని మందిరంలో ఏముందని చెప్పి వీళ్ళు పరిగెడతా ఉన్నారు? అసలు ఎందుకు వీళ్ళు ఎంత మంచి పొజిషన్ లో ఉన్నా కూడా వాటిని కూడా లెక్క చేయకుండా దేవుని మందిరంలో కొనడానికి ఇష్టపడతా ఉన్నారు? అసలు దేవుని మందిరంలో ఏముంది అన్న సంగతిని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు నాకు దేవుడు బయలుపరచడం జరిగింది. కొన్ని విషయాలను మనం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నెంబర్ 1, మందిరంలో ఏముంది తెలుసా? సమృద్ధి ఉంది. ఆమేన్. ఏముంది మందిరంలో? సమృద్ధి ఉంది. సమృద్ధి ఖచ్చితంగా నీ ఇంట్లో లేకపోవచ్చు, లేకపోతే నీ యొక్క దేంట్లో లేకపోవచ్చు, కానీ దేవుని మందిరంలో అది చిన్నదైనా పెద్దదైనా దాంట్లో ఏముందంటే సమృద్ధిగా దేవుని యొక్క ఆత్మ ఉంది, సమృద్ధిగా దేవుని యొక్క ప్రసన్నత ఉంది, సమృద్ధిగా దేవుని యొక్క వాక్యం ఉంది. హల్లెలూయా. కనుక ఇక్కడ దావీదుకు తెలుసు, అందుకే ఆయన రాస్తా ఉన్నాడు, ఈ కీర్తన రాస్తూ అంటాడు, దేవుని మందిరంలో ఏముందో తెలుసా? సంతృప్తి ఉంది, దేవుని మందిరంలో సమృద్ధి ఉంది అనే సంగతి దావీదుకి తెలుసు. కనుకనే దావీదు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అడిగారంటండి, అయ్యా మాకు నీళ్లు కావాలి, మాకు నీళ్లు లేకపోతే ఆ దాహానికి మేము చనిపోతా ఉన్నాం, ఆ నీళ్లు లేకపోతే మాకు ఇంకంతే అని చెప్పంటే అప్పుడు దేవుడు ఏం చేయాలి? కాస్త నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి సరిపడంత నీళ్ళు ఇవ్వాలి. కానీ దేవుడు వాళ్ళకి ఎలాగిచ్చాడు నీళ్లు అని చెప్పి చూస్తే 78వ కీర్తన చదవండి ఒకసారి. 78వ కీర్తన 15వ వచనం చూడండి ఒకసారి. ఎంత నీళ్ళు ఇచ్చాడో చూడండి దేవుడు. సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చిన. మామూలుగా ఇలా సముద్రం అంత సమృద్ధిగా వారికి నీళ్ళు ఇచ్చినాడంట. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు నాకు దాహం వేస్తా ఉంది, నేను ఆశతో ఉన్నా, ప్రభు నీ పట్లే నేను దాహంతో ఉంటున్నా, నాకు సహాయం చేయి. నా నాలుక ఎండిపోతా ఉంది, నా మనస్సు కృంగిపోతా ఉంది, నేను వేదంతో ఉన్నా, కుమిలిపోతా ఉన్నానని చెప్పి ఆయన మందిరంలో ఆయన సన్నిధానంలో నువ్వు మొరపెడితే నీకుంటున్న దాహాన్ని తీర్చడానికి ఆయన సమృద్ధిగా నీ జీవితంలో ఇవ్వడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఇంకా ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడంటే, ఈ జనులకి ఏమి ఇచ్చాడంటే 25వ వచనం చూడండి ఒకసారి. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపినంట. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధిగా పంపినాడంట, మామూలుగా పంపల, సమృద్ధిగా ఒక్కొక్కడికి చాలు అన్నంత వరకు పంపినాడంట. అంత సమృద్ధి ఎక్కడుంది అని అంటే దేవుని మందిరంలో ఉంది. దేవుని దగ్గర ఏముంది అంటే సమృద్ధి ఉంది. ఆ విషయం తెలిసే దావీదు గాని కోరాహు కుమారులు గాని, ఇక్కడ ఈ లోకంలో లేదు సమృద్ధి, నేను చేస్తున్న ఉద్యోగంలో లేదు సమృద్ధి, నేను నా చదువులో లేదు సమృద్ధి, నా జ్ఞానంలో లేదు సమృద్ధి. ఎక్కడుంది సమృద్ధి అంటే దేవుని మందిరంలో ఉంది సమృద్ధి అనే సంగతి తెలిసి ఎక్కడికి వస్తున్నారంట? దేవుని మందిరానికి వేగరంగా పరిగెత్తుకుంటూ వస్తారంట. ఈరోజు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి మనకుంది, సమృద్ధి మనకి ఉన్న స్థలానికి నువ్వు వస్తే ఖచ్చితంగా నువ్వు ఆస్వాదింపబడతావు. సమృద్ధి ఉంటున్న ఆ స్థలంలో నీవు వచ్చి సమర్థుడైన ఆ దేవుని సన్నిధానంలో కనపడితే మనం ఆస్వాదింపబడతాం. అందుకే ఇంకా ఏముంది అక్కడ చూద్దాం ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చివరిలో ఒక మాట రాయబడింది. 16వ వచనం చివరిలో ఒక మాట రాయబడింది. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆమేన్. క్రీస్తు వాక్యము, ఈరోజు వాక్యము సమృద్ధిగా ఉంది దేవుని మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ వాక్యమే మిమ్మల్ని నడిపిస్తుంది, ఆ వాక్యమే మిమ్మల్ని బలపరుస్తుంది, ఆ వాక్యమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, ఆ వాక్యమే మిమ్మల్ని అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో పరిశుద్ధపరిచి ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెడుతుంది. హల్లెలూయా. కనుకనే ఈ విషయాలు తెలిసిన దావీదు, అయ్యా నేను అంతఃపురంలో కాదు, లేకపోతే అక్కడ ఇక్కడ ముస్లమ్మ ముచ్చట్లు కూర్చొని మాట్లాడడం కాదు, లేకపోతే నా స్నేహితులతో పాటు గడపడం కాదు, నా కుటుంబంతో పాటు ఉండడం కాదు, లేకపోతే నా సైనికులతో పాటు నేను ఉండడం కాదు, కానీ నీ మందిరంలో ఉండాలన్న ఆశ నాకుంది ప్రభువా అని చెప్పి దావీదు అక్కడ దేవుని మందిరాన్ని గురించి చెప్తా ఉన్నాడు. అంటే ఎవరికెవరికి ఏ సమయం ఇవ్వాలో ఆ సమయాన్ని దావీదు ఇచ్చేవాడు అండి. కుటుంబంతో ఎంత గడపాలో అంత గడిపేవాడు. తన రాజ్యంలో ఉంటున్న ఆ యొక్క సమస్యల్ని ఎంత పరిష్కరించాలో, ఏ సమయంలో పరిష్కరించాలో ఆ సమయంలో పరిష్కరించేవాడు. ఇలా ప్రతి ఒక్కరిని ఆయన సంతృప్తి పరిచి ఆఖరికి వారందరికన్నా ఎక్కువగా సంతృప్తి పరచడానికి ఎక్కడ ప్రయత్నం చేసేవాడు అంటే దేవుని మందిరంలో ప్రయత్నం చేసేవాడు. హల్లెలూయా. రెండవదిగా ఈ మందిరంలో ఏముంది? కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. ధన్యుడు నీ మందిరములో నీ మేలు చేత మేము తృప్తి పొందుదము. ఆమేన్. హల్లెలూయా. దావీదు మళ్ళీ అంటున్నాడు, ఎందుకయ్యా దావీదు మందిరానికి వెళ్తున్నావు అని చెప్పానంటే, మందిరములో మేలు చేత మేమేమవుతాం తెలుసా? తృప్తి పొందుతాం. ఈరోజు ఎంత సంపాదించినా మానవునికి ఏం లేదంటే తృప్తి లేదు. అన్ని వసతులు ఉన్న వాళ్ళకి ఏం లేదంటే తృప్తి లేదు. కానీ దావీదుకి అన్ని వసతులు ఉన్నాయి, అక్కడ తృప్తి లేదంటే దావీదుకి ఎక్కడ తృప్తి ఉందని అంటే దేవుని మందిరంలో ఉంటున్న మేలు అనుభవిస్తా ఉన్నప్పుడు దావీదుకి ఏం దొరికిందంటే తృప్తి దొరుకుతా ఉంది. హల్లెలూయా. కనుక ఆ మేలును అనుభవించడానికి, ఆ మేలు చేత తృప్తి పొందడానికి ఆయన ఎంచుకున్న స్థలం ఏంటంటే దేవుని మందిరం. హల్లెలూయా. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన ఎవరు అంటే మేలు చేస్తూ సంచరించిన దేవుడు అంట. మేలు చేస్తా సంచరించిన దేవుడు ఆయన. ఈరోజు దేవుని మందిరానికి నువ్వు చుట్టున్నావు, నీకు మేలు చేయడా? ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా నా దేవుడు మేలు చేయునుగాక. ఆమేన్. ఆమేన్. మేలు చేయాలంటే మనం ఏం చేయాలి? మనసారా దేవుని వైపు చూడాలి. నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నా, కొంతమంది పొజిషన్ చూసి గర్విస్తూ ఉంటారు, కొంతమంది వారి ఆస్తులు చూసి గర్విస్తూ ఉంటారు, కొంతమంది వారుకుంటున్న కలర్ని చూసి, క్యాస్ట్ చూసి గర్విస్తూ ఉంటారు దేవుని మందిరంలో కూడా. కానీ దావీదు ఎక్కడ కూడా అలాంటివి చూపించకుండా తాను తగ్గించుకొని దేవుని మందిరంలోకి వచ్చి తాను ఎవరున్న సంగతి దావీదుకి తెలుసు. హల్లెలూయా. దావీదు ఒక మాట అంటాడు, చూడండి ఒకసారి. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దినవృత్తాంతముల గ్రంథము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. రాజైన దావీదు నేను ఎంతటి వాడును, నా ఇల్లు ఏ మాత్రపుది దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవుని సన్నిధిలోకి వచ్చినాక గుర్తొచ్చింది, నేను ఎంతటి వాడను అన్న సంగతి ఎక్కడ గుర్తుకొస్తుంది తెలుసా? దేవుని సన్నిధిలో. ఆమేన్. దేవుని సన్నిధిలో కూర్చొని దావీదు ఆలోచన చేస్తాడు, ఎంతటి వాడును, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నన్ను హెచ్చించడానికి నా ఇల్లు ఏ మాత్రపుదయ్యా అని చెప్పి దేవుని మందిరంలో కూర్చొని దావీదు ఏం చేస్తుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ఈరోజు మందిరంలో కూర్చున్న మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు నేను ఎంతటి వాడినయ్యా, నేను ఎంతటి దాన్నయ్యా, ఎందుకు పనికిరాని నా జీవితాన్ని మార్చడానికి నువ్వు నన్ను ప్రేమించినావు, ఎందుకు పనికిరాని వాడిని నన్ను మార్చడానికి, నన్ను సరి చేయడానికి నన్ను నీ సన్నిధానంలో పిలుచుకున్నావు. ఎక్కడో ఆ నరకానికి పోవాల్సిన నన్ను ప్రేమించి నీ యొక్క మందిరానికి నడిపించుకుని నిత్య జీవం నాకు ఇస్తా ఉన్నావు, ఎన్నో మేలు నా జీవితంలో చేస్తా ఉన్నావు అని చెప్పి మందిరంలోకి రాగానే ఏం త్వరగా వచ్చేసినావే ఈరోజు, ఏమి వాళ్ళు రాలేదే, వీళ్ళు రాలేదే, ఆ ప్రశ్నలు కాదు, ఆ జవాబులు కాదు.
మందిరంలోకి వస్తానే ప్రభువా నీ మందిరంలోకి నన్ను అడుగు పెట్టే కృపా భాగ్యం మీరు నాకు ఇచ్చినందుకు, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు, మంచి ఆయుష్ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయనా అని చెప్పి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. దావీదు అదే చేస్తా ఉన్నాడు. కింద చూడండి ఇంకొక మాట కూడా అంటాడు దావీదు. ఏమంటాడు 27వ వచనంలో, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి నీ ఆస్వాదింపబడి ఉండును. మందిరంలో కూర్చొని అడుగుతా ఉన్నాడు, నేను మాత్రమే కాదు నా సంతతిని కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. మందిరంలో కూర్చున్న తర్వాత నువ్వు చేయాల్సిన ప్రార్థన నన్ను మాత్రం కాదు, నేను వచ్చి కూర్చున్నట్లు కాదు, నా బిడ్డలు కూడా నీ మందిరంలోకి వచ్చి కూర్చొని నీ చేత ఆశీర్వాదాలు పొందుకోవాలి. బిడ్డలు లేకపోయినా వాళ్ళ కొరకు మీరు ఇప్పుడే ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. కలుగుతారని ఒక నిశ్చితతో మీరు ప్రార్థన చేయాలి. నేను మాత్రమే కాదు, నేను పొందుకున్న ఈ రక్షణ వాళ్ళు పొందుకోవాలి, నేను పొందుకున్న ఈ వాక్యం వాళ్ళు పొందుకోవాలి, నేను ఎంచుకున్న ఈ మార్గం వాళ్ళు ఎంచుకోవాలి. ఎక్కడ తప్పకుండా ఉన్నట్లుగా సహాయం చేయండి. నన్ను ఎట్లాగైతే ఆస్వాదించారో వాళ్ళని మీరు ఆస్వాదించాలని చెప్పి ఇప్పటి నుండే మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమేన్. హల్లెలూయా. కనుకనే దావీదు జీవితంలో మనం గమనిస్తే ఇలా మందిరం కొరకు ఆయన ఎన్నో విషయాలు చేశాడంట. 2వ దినవృత్తాంతముల గ్రంథము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడో చూడండి. మందిరం కోసం 29వ అధ్యాయము 3వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. మరియు నాకు కలిగి ఉన్న మక్కువ చేత సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము ఇచ్చెదరు. వాటే డెసిషన్. హల్లెలూయా. ఏమి తీర్మానం? నా సొంతమైన నా బంగారు నా వెండి అంతా కూడా మందిరం కొరకు నేను ఇస్తాను అని చెప్పి దావీదు పరిపూర్ణమైన తన మనసులో ఉంటున్న తీర్మానాన్ని దేవుని చేత ఆయన సమర్పిస్తాడు. అంటే మందిరం అంటే ఎంత ఆశో దావీదుకి ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు కొంతమంది మందిరంలో నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మందిరంలో నుండి ఏదో పొందుకోవాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మందిరానికి ఇవ్వాలనే అది మర్చిపోయి ఏదో మందిరం నుండి మనం పొందుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మంచిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా దేవుని మందిరము నువ్వు ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఖచ్చితంగా నీకు మేలే కలగజేస్తుంది, కానీ కీడు మాత్రము కలగజేయదు. ఖచ్చితంగా నీ ఎక్స్పెక్టేషన్స్ కి మించినవే దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. అక్కడ రాయబడింది ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా దయచేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నీ దగ్గర నుండి కూడా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. మన దగ్గర నుండి కూడా దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మందిరంలో అని అంటే, నువ్వు ఇచ్చే కానుక అదొక భాగం మాత్రమే. కానుక ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానుక గురించి చెప్తాడేమో పాస్టర్ గారు అని చెప్పేసి చెవులు మూసుకోకండి, చెవులు అలాగనే తెరవన్నట్లు. ఆమె దాని దగ్గరికి మళ్ళీ పోదాం. ఫస్ట్ నువ్వు మందిరానికి రాగానే దేవుడు నీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేటంటే నీ ప్రవర్తన ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నీ ప్రవర్తన. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథము జాగ్రత్తగా చూచుకును, భుక్తిహీనులు అర్పించినట్లుగా చదువు ఆలకించుట శ్రేష్టం. ఆమేన్. నెంబర్ 1 ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసింది ఏమో తెలుసా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరంలో కొంతమంది దేవుని మందిరంలోకి వచ్చి సెల్ ఫోన్ దొక్కుతా ఉంటారు. కొంతమంది దేవుని మందిరంలోకి వచ్చి అప్పుడే ఏదో ఆలోచనలు అలా నిద్రపోతా ఉంటారు. ఇంకొంతమంది నన్ను చూస్తున్నట్లుగానే చూస్తూ ఉంటారు, కానీ బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళని గమనిస్తూ ఉంటారు. ఇలా రకరకాల జనులు వస్తారు. అందుకే ఇక్కడ అంటాడు, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నువ్వు వచ్చింది సాధారణమైన స్థలంలోనికి కాదు, దేవుడు నివాసం ఉండే స్థలంలోనికి, దేవుడు కన్ను దృష్టి ఉంటున్న స్థలంలోనికి మనం వచ్చుంటున్న సంగతిని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు, ఆ బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. అంటే దేవుని మందిరంలో దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే నీవు ఆయన మాటలు వినాలని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. ఏం కోరుకుంటున్నాడు దేవుడు మందిరంలో అంటే నీవిచ్చే ఆ యొక్క కానుకలు నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే నువ్వు ఆయన మాట వినాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట నువ్వు వింటే ఆ మాటలోనే ఆశీర్వాదం, ఆ మాటలోనే తృప్తి, ఆ మాటలోనే సమృద్ధి, ఆ మాటలోనే అన్నీ ఉన్నాయి. సమస్తము ఆ మాటలోనే కలిగింపబడింది. కనుక ఆ మాటలు వింటావు, ఆ మాటలు వినాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే ప్రసంగి ఇక్కడ రాస్తాడు, సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఈరోజు కొంతమంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ దేవుని మాటలు వినడంలే. కొంతమంది దేవుని మాటలు వింటున్నారే కానీ ఆ మాటలు విని నడవడంలే. కొంతమంది దేవుని మాటలు వింటున్నారే కానీ ఆ మాటల ప్రకారము వారి జీవితము ఉండడంలే. హల్లెలూయా. కొంతమంది దేవుని మాటలు వింటున్నారే కానీ వారికి విశ్వాసంలే, వారికి ప్రార్థన జీవితంలే. దేవుని మాట నువ్వు వింటే ఖచ్చితంగా నీకు ఏం రావాలంటే విశ్వాసం రావాలి. విశ్వాసం రావాలా? ఆ విశ్వాసం నీలోకి వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు, నువ్వు ఏదైతే దేవుని దగ్గర నుండి అడుగుతా ఉంటున్నావు, నువ్వు అడగక మునిపే నీకు అక్కర్లు ఎరిగిన దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం సరి చేసుకుందాం, మన విశ్వాసాన్ని సరి చేసుకుందాం, మన ప్రార్థన జీవితాన్ని సరి చేసుకుందాం. ఏదో దేవుడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ అయ్యి నువ్వు రావద్దు ఇక్కడికి. నువ్వు నీ దగ్గర నుంచి దేవుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో దానికోసం మందిరానికి రా. దావీదు ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే నాకంతా నువ్వు ఇచ్చినావు ప్రభు, అది కాదు. నా కొడుకు సరిలేదు ప్రభు, అది కాదు. దావీదుకి కూడా నీకు మించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తలకు మించిన ప్రాబ్లమ్స్ దావీదుకి. రాజ్యము డివైడ్ అయిపోతా ఉంది, కొడుకు తరుగుతా ఉన్నాడు, భార్య సరిలే. ఇక్కడ బిడ్డలందరూ కూడా దావీదుకి ఊరిలాగా మారిపోతా ఉన్నారు. అవన్నీ పట్టించుకోవాలి, అవన్నీ సెకండరీ. ఫస్ట్ నేను ఎక్కడున్నా తెలుసా? ప్రైమరీగా నేను చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి సంతోష పెట్టాలి. నా ఎక్స్పెక్టేషన్, దేవుడు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేంటే నా ఆరాధన, దేవుడు నా దగ్గర నుంచి ఎదురు చూస్తాడు అంటే నా ప్రార్థన, దేవుడు నన్ను ఎదురు చూస్తాడు ఏంటంటే నా యొక్క మందిరంలో నేను కనబడతానని చెప్పి దేవుడు ఈ సమయంలో ఎదురు చూస్తూ ఉంటాడు. నేను వెళ్ళిపోతాను అక్కడికి అని చెప్పి దావీదు వాటంతటిని పక్కన పెట్టి దావీదు దేవుని సన్నిధానంలో కూర్చుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదు యొక్క సంతతిని ఆశీర్వదించడం ప్రారంభించినాడంట. హల్లెలూయా. ఎవరా ఎంతకాలం కుమిలిపోతావు నీ కుటుంబాన్ని గురించి? పక్కన పెట్టు, మందిర ద్వారాలు తెరవబడ్డాయరా, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయి. మందిరంలో కూర్చొని ప్రార్థన చేయి. అడుగు, ప్రభు నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు ప్రభు అని చెప్పి సమయం తీసుకో. మందిరానికి రావడానికి సమయం తీసుకో, మందిరంలో ప్రార్థన చేయి. ఒక ఆమె తిట్టినారంట, నువ్వు గొడ్రాలివి వద్దు, నా పిల్లవాడిని ఎత్తుకోవద్దు అని చెప్పాడంటే భర్తకి వెళ్ళి చెప్పలా. రెండో భార్య గురించి భర్తకి వెళ్ళి చెప్పలా. ఆమె ఇట్లా తిట్టింది అని చెప్పి భర్తకి చెప్పి ఆ ఇంట్లో పెద్ద రచ్చ సృష్టించలే. వెంటనే ఏం చేసిందో తెలుసా? ఏడ్చుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని మందిరానికి వెళ్ళిపోయింది. దేవుని మందిరంలోకి వెళ్ళి ఆత్మనంతా కుమ్మరించిందంట. నీళ్లు కుమ్మరించినట్లుగా ఆత్మను కుమ్మరించిందంట. రోజు నీకు ఒక కష్టం వస్తే, ఒక బాధ వస్తే, ఒక శోధన వస్తే నువ్వు వెళ్ళాల్సిన ఒక ప్రదేశం ఏంటంటే అక్కడ ఇక్కడ కాదు. ఇక్కడికి పోయినాను బాగాల, అక్కడికి పోయినాను బాగా వల్ల, అక్కడికి వెళ్దాం బాగాల అని కూటాలు ఎత్తుకోబాక, లేకపోతే సేవకులను వెతుక్కోబాక, లేకపోతే ఎక్కడెక్కడ పెద్ద పెద్ద మందిరాలు కనపడతాయి ఆ మందిరాలు ఎత్తుకోబాక. నీకంటూ ఒక మందిరం ఉందన్న సంగతిని ఎప్పుడు మర్చిపోకుండా ఆ మందిరంలో కూర్చొని ప్రభు నాకు సహాయం చేయని చెప్పి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దావీదు జీవితంలో మనం గమనిస్తే అన్ని కూడా దేవుడు వారికి నేర్పించిన పాఠాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతమైన ఒక పాఠాన్ని ఆయన మనకి నేర్పిస్తూ వస్తా ఉన్నాడు. ఇంకా దేవుడి మందిరంలో ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి. మూడవ పాయింట్, కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 13వ వచనం చదవండి. 92వ అధ్యాయము. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆవరణములో వర్ధిల్లుతారంట. ఎవరు వర్ధిల్లుతారు? నాటబడిన వాడు. గుర్తుపెట్టుకోండి, నాటబడాలి. దేవుడు ఎక్కడో ఒక మందిరం, నీకు ఎక్కడ ఇష్టమో ఆ మందిరానికి వెళ్ళు.
అలాగని చెప్పి నాకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తానని చెప్పి మార్చి పోబాక. మళ్ళీ ఫ్రాంక్ గా చెప్తున్నా, ఎందుకు బయట చెప్తున్నానని చెప్పి అనుకోవద్దండి. నేను మీకు మొహమాటం లేకుండా మీకు ప్రసంగం చేస్తా ఉంటా. ఇష్టం వచ్చిన చోటుకి తిరగబాక, ఇష్టం వచ్చిన చోటుకి తిరగబాక. ఒక చోట అనుకున్నావా, ఇక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇక్కడికి వెళ్తే దేవుడు నాతో ముఖాముఖిగా దర్శిస్తాడు, ఈ స్థలంలో నాకు ఆత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే స్థలానికి నువ్వు వెళ్ళావు, అక్కడ స్థిరపడు అంతే. ఆమేన్. స్థిరపడు, అక్కడ స్థిరపడు. అది చిన్నదైనా పెద్దదైనా, రంగుల్ని లేకపోతే ఆర్భాటాన్ని చూసి నువ్వు మందిరానికి వెళ్ళబాక, లేకపోతే జనాన్ని చూసి నువ్వు మందిరానికి వెళ్ళబాక, లేకపోతే అక్కడ ఉంటున్న డెకరేషన్లు చూసో లేకపోతే మంచు పొగలను చూసో నువ్వు మందిరానికి వెళ్ళకూడదు. దేవుని వాక్యాన్ని చూసి మందిరానికి వెళ్ళు, దేవుని సేవకుని యొక్క సాక్ష్యాన్ని చూసి నువ్వు మందిరానికి వెళ్ళు. హల్లెలూయా. ఈరోజు కొంతమందికి ఫ్యాషన్ అయిపోతా ఉంది, ఇట్లా ఫాస్ట్ నిలబడుకో ఉంటారు, వెనకాల అట్లే రంగులుగా పోతూ ఉంటాయి. మనం ఏమన్నా సెలబ్రిటీసా లేకపోతే సేవకులు? కింద నుంచి అట్లే పాస్టర్ గారి దగ్గర నుంచి అట్లే పొగ మనుతూ ఉంటుంది. పొగ అక్కడి నుంచి కాదు రావాల్సింది, పొగ ఎక్కడి నుంచి రావాలి? మన దగ్గర నుంచి రావాలా ఒక పొగ. హల్లెలూయా. పొగ అట్లే పొగ కమ్ముకొని ఉంటుంది, ఆయన మాత్రమే కనబడుతున్నాడు ఆ పొగలో. ఆరాధన ఒక ఫ్యాషన్ అయిపోయింది. దేవుడి మందిరము ఏ విధంగా మారిపోయింది, ఒక హోటల్ గదిలాగా అయిపోతా ఉంది, ఒక సినిమా థియేటర్ లాగా అయిపోతా ఉంది. కానీ దేవుని మందిరం ఎలా ఉండాలి అంటే ఇక్కడ రాయబడి, నాటబడితే దేవుని మందిరంలో ప్రభు ఒక మందిరం, ఏ మందిరానికి వెళ్ళాలో నాకు చూపించు అడగండి, ఏం తప్పులే. ఒకవేళ మీతో మాట్లాడితే ఇక్కడ నుండి కూడా మీరు వెళ్ళడానికి కూడా నేను పర్మిషన్ ఇస్తాను. ఆమేన్. ఇబ్బంది ఏమీ లేదు. నీకు ఎక్కడ నచ్చితే అక్కడ నువ్వు నాటబడి, నువ్వు ఎక్కడ ఇక్కడ ఉంటే నేను ఎదుగుతాను అని చెప్పి నీ ఆత్మకి అనిపిస్తే అక్కడికి వెళ్ళి నాటబడి, ఇబ్బంది లేదు. ఒకరోజు ఇక్కడికి వచ్చి, ఒకరోజు నీకోసం నేను ప్రార్థన చేసి, ఇంకొక రోజు అక్కడికి వెళ్ళి, ఇంకొక రోజు ఇంకొక పాస్టర్ గారు అక్కడ నీకోసం ప్రార్థన చేసి, ఇంకొక రోజు అక్కడ నుండి ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంకొక పాస్టర్ గారు ప్రార్థన చేసి, ఈ ముగ్గురు పాస్టర్ గారే ఆత్మ నాది అని చెప్పి వాళ్ళకి నువ్వు రచ్చపెట్టగా, వాళ్ళు ఏదో సమాధానంగా ఉన్నారు, సహోదరు ఐక్యత కలిగి ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి వాళ్ళు ఐక్యత కలిగి ఉండాలని చెప్పి ఆశపడతా ఉంటే, ఆ అమ్మాయి నాకు తెలిసిపోతే మా విశ్వాసం అంటాడు ఈయన, లేదు మా చర్చకు వచ్చింది మా విశ్వాసం అంటాడు నేను, కాదు మా విశ్వాసం అంటాడు ఇంకొకడు. ఎందుకమ్మా 3 చోట్ల 3 విశ్వాసాలు ఎట్లా ఉంటావు నువ్వు? వద్దు, ఒక చోటే నాటబడి. ఆ ఒక్క చోట నువ్వు నాటబడితేనే ఖచ్చితంగా నువ్వేమవుతావంటే వర్ధిల్లుతావు. చెట్టు పెరిగి నాటితే నేను పెరగను పోరానంట చెట్టు. ఆమేన్. నువ్వు ఎదురు చూస్తుంటే నా పండ్లు నేను ఇవ్వను పో అని చెప్పి అంటది చెట్టు. ఈరోజు కొంతమంది ఏమవుతున్నారు ఏమో అంటే, జనాలను చూసో లేకపోతే ఒక ఫ్యాషన్ ఇది చూసి ఏమైపోతున్నారంటే, ట్రెండ్ మారిపోయింది చూసి దేవుని మందిరాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక విషయం మర్చిపోతా ఉన్నారు, ఏంటంటే మనం దేవుని మందిరాన్ని మారిస్తే మనము ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే స్థిరపడాలని చెప్పి అనుకుంటున్నామో, మన జీవితాలు కూడా స్థిరపడలేకుండా పోతున్నాం అన్న సంగతిని వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మందిరంలో నాటబడిన వారు ఎలా ఉంటాడంట? వర్ధిల్లుతారంట. హల్లెలూయా. దేవుని మందిరంలో ఏముంది? వర్ధిల్లుట ఉంది. ఇంకా కీర్తనల గ్రంథం 93వ అధ్యాయం 5వ వచనం త్వరగా మనం ముందుకెళ్దాం. పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఏముంది దేవుని మందిరంలో అంటే? పరిశుద్ధత ఉంది. ఆమేన్. దేవుని మందిరంలో పరిశుద్ధత ఉంది. అందుకే దేవుని మందిరంలో అక్కడ ఈ యొక్క సొలొమోను ఒక ప్రార్థన చేస్తాడు. ఏంటి ఆ ప్రార్థన అని అంటే, ఇంటికి వెళ్ళినాక మీరు చదువుకోండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయంలో ఆ మందిరం అంతా కట్టిన తర్వాత యెహోవా మహిమ ఆ మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఈ రకంగా ప్రార్థన చేస్తారు. అయ్యా, నా జనులు తెలుసో తెలియకో వారు పాపం చేస్తే వారు 2 చేతులు అలాగే నీ మందిరంలో ప్రార్థన చేస్తే వాళ్ళు క్షమించు ప్రభువా అని చెప్పి ఈ సొలొమోను ప్రార్థన చేస్తాడు. మళ్ళీ ఒక ప్రార్థన చేస్తాడు. ఏంటి? మందిరంలో ఏ తెగులైనా మా దేశంలోకి వస్తే, ఏ కరువైనా మా దేశంలోకి వస్తే, నా మందిరంలో ఉంటున్న ప్రజలు అలాగ నా చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆ తెగులంతటిని ఆపండి ప్రభువా.
మళ్ళీ ఇంకొక ప్రార్థన చేస్తాడు, అయ్యా అంత మాత్రం కాదు, ఇరుగు పొరుగు వారికి ఏదైనా ఆస్తి తగాదా జరిగితే, లేకపోతే కోర్టు సమస్యలు ఏదైనా ఉంటే, న్యాయం దొరకపోతే, ఆ ప్రజలు వచ్చి నీ మందిరంలో కూర్చొని అలా 2 చేతులు ఎత్తి, నాకు న్యాయం చేయండి ప్రభువా, నా పొరుగువాడు సరిలేదు ప్రభువా, నా పొరుగువాడు నా ఆస్తిని దోచుకుంటున్నాడు ప్రభువా, అక్రమంగా నడుచుకుంటున్నాడు ప్రభువా అని చెప్పి వాడు కన్నీళ్లు గారిస్తే మందిరంలో నువ్వు సమాధానం ఇవ్వు ప్రభువా. ఇంకా అంటాడు, నా శత్రువులు నా మీదకి వస్తే, ఆ శత్రువులు జయించే బలము నా దగ్గరకు లేకపోతే, ఆ యుద్ధంలో నేను ఓడిపోతానని చెప్పి తెలిసి వాడు వచ్చి వాడు మనసు మార్చుకొని నీ దగ్గరకు వచ్చి విన్నపం చేస్తే, ఆ విన్నపం ఆలకించే శత్రువుని పడగొట్టు ప్రభువా అని చెప్పి రకరకాలుగా 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 6వ అధ్యాయం అంతా కూడా సొలొమోను ఏం చేస్తుంటే ఇన్ని ప్రార్థనలు చేస్తాడు. మందిరం దగ్గరికి వస్తే ఇది చేయి ప్రభు, ఇది చేయి ప్రభు, ఇది చేయి ప్రభు. బాధల్లో వచ్చిన వారు, కన్నీళ్లతో వచ్చిన వారికి నెమ్మది కలగచే ప్రభు. కొంతమంది మందిరాలకి రారు. ఈ కరోనా వచ్చినప్పుడు నుండి కొంతమంది ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే సెల్ ఫోన్ లైవ్ ఇంట్లోనే కూర్చో ఉంటుంది. మందిరాలకు వస్తే క్రమంగా కూర్చోవాలి, మందిరాలకు వస్తే గోడకు అనుకోకూడదు, మందిరానికి వస్తే ఇట్లా తోకూడదు. ఇంట్లో ఉంటే మన ఇష్టం, బెడ్ పైన కూర్చోవచ్చు, సోఫా పైన కూర్చోవచ్చు, కాలన్నా ఆడించవచ్చు, చెయ్యన్నా ఆడించవచ్చు. కొంతమంది అలాగనే కూర్చొని ఆ సెల్ ఫోన్ అట్లే చూసుకొని యూట్యూబ్లో అబ్బా ఏమి ప్రసంగం, ఏం వాక్యం. ఇంట్లో కూర్చొని ఎవరు వింటారు అంటే పేషెంట్లు వింటారు. ఇంట్లో ఎందుకు లైవ్ వదులుతున్నామనంటే రాలేని వాళ్ళు, నడవలేని స్థితిలో ఉంటున్న వాళ్ళు, లేకపోతే ఏదో పని అర్జెంట్ పని ప్రయాణాలకు వెళ్ళిన వాళ్ళు, ఇంకా తప్పదు అన్నట్టు పరిస్థితులకు వెళ్ళాల్సిన వాళ్ళు, వాళ్ళ కొరకు లైవ్. వాళ్ళు పేషెంట్లు. హల్లెలూయా. అంటే బాగున్న వాళ్ళు కూడా కొంతమంది పేషెంట్లు అయిపోతా ఉన్నారు. బాగున్న వాళ్ళు కూడా కొంతమంది ఏమైపోతున్నారు ఇప్పుడు చెప్పండి? ఆమేన్. పేషెంట్లు అయిపోతున్నారు. కొంతమంది కూర్చొని దగ్గర ఉంటుంది, 4 అడుగులు వేస్తే మందిరం వస్తుంది, కానీ నడవడానికి ఇబ్బంది పడిపోయేసి లైవ్ చూస్తాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం, లైవ్ చూడడం తప్పు కాదు, సమయము సందర్భం అనేది. దేవుని ఆలయానికి నువ్వు రావాలి, అది ఇంపార్టెన్స్. దేవుడు నిన్ను చూడాలి, దేవుని మందిరంలో నువ్వు కనబడాలి. దేవుని మందిరంలో నువ్వు కనబడినప్పుడే ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఆయన ఉంటాడు. కాబట్టి పరిశుద్ధత ఎక్కడ నేర్పబడుతుందంటే దేవుని మందిరంలో మనకి నేర్పబడుతుంది. లూకా సువార్త 5వ 19వ అధ్యాయము 46వ వచనంలో ఒక మాట రాయబడింది. లూకా సువార్త 19వ అధ్యాయం 46వ వచనం చదవండి ఒకసారి. నా మందిరము ప్రార్థనా మందిరము అని రాయబడి ఉన్నది. మందిరంలో ఏముండాలి తెలుసా? ప్రార్థన ఉండాలి. నీ మందిరంలో ఏముండాలంటే ప్రార్థనలు ఉండాలి. అందుకే మనం ప్రార్థనలు పెట్టేది బేస్తవారం బైబిల్ స్టడీ, శుక్రవారం ప్రార్థన, మళ్ళీ ఆదివారం ఒక కూటము. ఎందుకు పెడుతున్నామో? ఎందుకు పని పట్టలేక, లేకపోతే మీరే బిజీనా, మేము బిజీ లేదా? చెప్పండి ఒకసారి. మీకన్నా మాకు ఎక్కువ బిజీగానే ఉంటుంది. కానీ ఎందుకు పెట్టినామంటే మీ క్షేమం కోసం, మన క్షేమం కోసం, దేశ క్షేమం కోసం, నశించిపోతుంటున్న వాళ్ళు రక్షణ కోసం, ఇంకా మనం ఉంటున్న వారు బలపడడం కోసం. ఇన్ని రకాలుగా ప్రార్థనలు ప్రతి మందిరంలో జరుగుతూనే ఉంటాయి. పాస్టర్ గారు శక్తి వంచన లేకుండా ఏదో ఒక రకంగా ప్రయాసపడతా ఉంటారు. కూటాలు పెట్టడము, లేకపోతే ఈ స్పెషల్ మీటింగ్స్ అని, స్పెషల్ ప్రేయర్స్ ఎందుకు పెడుతున్నాము అని అంటే పని పాటలేక కాదు, మిమ్మల్ని ఏదో ఒక రకంగా సంపూర్ణంగా చేసి దేవుని ఎదురు నిలబెట్టడానికి చేస్తూ ఉంటే, ఈరోజు ఆదివారం మాత్రమే కొంతమంది ఫ్రెష్గా వస్తారు. బేస్తవారం కనపడరు, శుక్రవారాలు కనపడరు, ఉపవాస ప్రార్థనలు కనపడరు, వేరే మీటింగ్లకి ఏదైనా ఉంటే కనపడరు. నడవలేని స్థితిగా ఉంటే పక్కన ఉంటే పర్వాలేదు, నడవలేని వారిని నేనేం అనట్లేదు. అన్నీ సక్రమంగా ఉండి కూడా కొంతమంది కనపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మా ఆవేదన మీకు తెలియకపోవచ్చు, ఒకరోజు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది మా గురించి. ఎప్పుడంటే ఎత్తబడే గుంపులో ఒకవేళ నువ్వు ఎత్తబడినప్పటికీ కూడా అక్కడ నీకు బహుమానాలు రాకపోతాయో, నా సేవకుడు చెప్పినట్టు నేనుంటే నాకు ఏదైనా ఒక ఉంగరం అన్నా వచ్చి ఉండేదే అని చెప్పి అక్కడ అనుకుంటాం. అయ్యో నా సేవకుడు చెప్పినట్టుగా వినుంటే నేను ఒక కిరీటం అన్నా పొందుకునేదాన్ని అని చెప్పి అక్కడ బాధపడతావు. ఒకవేళ విడువు పడితే అప్పుడు ఇంకా బాధపడతావు. ఆయన అన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా నేను మనసు మారలేదే అని చెప్పి విడువు పడితే దిగులు పడతావు. హల్లెలూయా.
కాబట్టి దేని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కాబట్టి చర్చిలో ఇక మందిరంలో ఏముంటుందంటే ప్రార్థన ఉంటది. దేని కొరకు ప్రార్థన ఉంటది మందిరంలో? దేశం కొరకు, ప్రతి దాని కొరకు ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. ఇంకా మందిరంలో ఏముంటుంది? 118వ కీర్తన, 118వ కీర్తన 26వ వచనం చదవండి ఒకసారి త్వరగా. 118వ కీర్తన 20. ఆమేన్. ఎక్కడి నుండి అంట? యెహోవా మందిరంలో నుండి ఆయన మనల్ని దీవిస్తా ఉన్నాడంట. అక్కడ రాయబడింది, యెహోవా పేట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును గాక, యెహోవా మందిరంలో నుండి మిమ్మును దీవించుచున్నాము. ఆఖరిలో ఆశీర్వాద ప్రార్థన ఏమని చెప్పి, తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడు యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసంలో. అంతే, లాస్ట్ చెప్పండి, నేను వెళ్ళిపోతాను మీరు కాబట్టి చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకంటే ఆశీర్వాదం. దేవుని మందిరంలో సేవకుడు మనసారా మిమ్మల్ని ఆశీర్వదించి పంపుతా ఉంటాడు. దేవుని మందిరంలోనే నీకేముందంటే ఆశీర్వాదం. నీకు తెలియదు ఆ సంగతి, కానీ నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు ఆశీర్వాదం నొందుకున్నావు అన్న సంగతి ఎవరికి తెలుసా? దేవునికి తెలుసు, సాతానుకు తెలుసు. అందుకే సాతాను దేవుని మందిరానికి నిన్ను రానీడు, దేవుని మందిరానికి నిన్ను కాలు పెట్టనీడు. ఎక్కడికైనా పోతావా పో, కానీ మందిరానికి మాత్రం వద్దు. ఎందుకంటే ఆశీర్వదింపబడతావు, వద్దు, అక్కడికి కాలు పెట్టనీడు నేను. కానీ ఆశీర్వాదము నేను దేవుడు, నీకు తెలుసో తెలియకో నువ్వు చేసిన పాపాలంతటిని క్షమించే స్థలం మందిరమే. నిన్ను కడిగి శుద్ధీకరించే స్థలము మందిరమే. నిన్ను స్వస్థపరిచే స్థలము మందిరమే. నీ అక్కర్లు తీర్చే స్థలము మందిరమే. నీ శాపము పాపము అంతటిని కూడా పవిత్రపరిచి, నేను పరిశుద్ధపరిచి, నేను సంపూర్ణునిగా చేసే స్థలము కూడా మందిరమే. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడతా ఉంది అక్కడ రాయబడింది 26వ వచనంలో, యెహోవా పేట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును గాక, యెహోవా మందిరంలో నుండి మిమ్మును దీవించుచున్నాం. ఇక్కడ దీవించి పంపించాలా, ప్రతి ఒక్కరూ దీవించుకోవాలా. ఆమేన్. ఇంకా ఏముంది మందిరంలో చూడండి ఒకసారి. లేవ్యాకాండం 8వ అధ్యాయం ఆఖరిది. లేవ్యాకాండం 8వ అధ్యాయము 10వ వచనం. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించను. దేవుని మందిరంలో ఏముంది తెలుసా? అభిషేకం ఉంది. సమస్తము అభిషేకించు. అభిషేకం అంటే ఎవడో ఊదితే వచ్చేది కదా అభిషేకం, లేకపోతే ఎవడో తోస్తే వచ్చేది కాదు అభిషేకం, లేకపోతే ఎవరో ఏదో చేస్తే వచ్చేది కాదు అభిషేకం. అభిషేకం అంటే దేవుని దగ్గర నుండి వచ్చేది అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో దేవుని మనం మనసారా ఆరాధించినప్పుడు, దేవునికి స్తుతి చెల్లించినప్పుడు, దేవుని పైన మనం ఆనుకొని జీవించినప్పుడు అప్పుడు వచ్చేది అభిషేకం. హల్లెలూయా. ఈరోజు అభిషేకం అనే పదాన్ని మార్చేస్తున్నారు చాలా మంది. అభిషేకం అభిషేకం అని చెప్పి దాని యొక్క ట్రూ మీనింగ్ దాన్ని మార్చేస్తా ఉన్నారు. అది మనం పడిపోతే అభిషేకం అని కొంతమంది, మనము ఏదో ఊగిపోతే అభిషేకం అని చెప్పి కొంతమంది. కాదు. అభిషేకం అంటే ఏంటి అంటే దేవుడు తను అనుకున్నట్లుగా, దేవుడు తను ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనల్ని అభిషేకిస్తాడు. ఏ పని కోసమైతే దేవుడు ఉద్దేశంతో ఉన్నాడో ఆ పనిని నెరవేర్చడానికి ఆయన అధికారం అభిషేకం ద్వారా మనకి ఇస్తాడు. అభిషేకం తీసుకున్న తర్వాత మనం ఆ పనిని చేయడానికి మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ నడిపింపు మనలో ఉంటుంది. హల్లెలూయా. కనుక నా ప్రియమైన వాళ్ళారా ఒకసారి ఆలోచన చేయండి. అభిషేకము స్పెషల్గా అంటే నిజమే వస్తుంది. సేవకులు తలల పైన చేతులు ఉంచినప్పుడు అభిషేకం వస్తుంది. అది కరెక్టే. కానీ అదే పనిగా దానికోసం మీరు నాకు అభిషేకము దయచేయండి అని చెప్పి సేవకులను అడగాల్సిన అవసరం లేదు. అభిషేకించేవాడు ఎవరంట? దేవుడు. హల్లెలూయా. దేవుణ్ణి అడగాలి, ప్రభు నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు. ఏ రకంగా అభిషేకిస్తావో ఆ రకంగా నన్ను అభిషేకించు. నువ్వు నన్ను అభిషేకించినావంటే నీ పని నేను చేస్తాను. నువ్వు అభిషేకించినావంటే నీ కొరకు నేను 4 ఆత్మలను సంపాదిస్తాను. నువ్వు అభిషేకించావంటే నా జీవితం మారిపోతుంది. అభిషేకము మన జీవితాన్ని మారుస్తుంది.
కనుక నన్ను అభిషేకించు ప్రభు అని చెప్పి దేవుడిని అడగాలి కానీ అక్కడ దొరుకుతుందంట అభిషేకము, అక్కడ దొరుకుతుందంట అభిషేకం అని చెప్పి పరిగెత్తకూడదు. అభిషేకం కోసం అభిషేకం పరిగెత్తబాకండి. అభిషేకం దొరికే స్థలం మందిరమే. ఆమేన్. అందుకే అక్కడ మోషే ఏం చేశాడంటే ప్రతి దాన్ని చదవండి, మరొక చదవండి 8వ అధ్యాయం 10వ వచనం. మరియు మోషే అభిషేక తైలము తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అభిషేకము మనకి ఎంతైనా అవసరం. ఆమేన్. ఆ తైలము దావీదు ఆ తల పైన అభిషేకించాడంటే, ఎవరు అభిషేకించింది దావీదుని? ఎవరు? సమూయేలు అభిషేకించినాడు. ఆ అభిషేకము దావీదు జీవితంలో దావీదు మార్చేసింది. ఈరోజు మనల్ని కూడా దేవుడు అభిషేకిస్తాడు, మన జీవితాన్ని కూడా దేవుడు మార్చి వేస్తాడు. ఆఖరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం ఇంకా పరిశుద్ధాలయంలో ఏముంది చదువుదాం ఒకసారి. 20వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆమేన్. ఇక్కడ నుండి మీకు ఏమొస్తుందంటే సహాయం వస్తుంది. ఎవరి ద్వారా సహాయం వస్తుందంటే దేవుని ద్వారా సహాయం వస్తుంది. మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు ఈరోజు నీకు సహాయం చేసి రేపు నేను సహాయం చేశాను కదా తిరిగి నాకు ఇచ్చే అని చెప్పి అంటారు. మనుషులు నీకేదో ఒకటి ఇచ్చి తిరిగి నీ దగ్గర నుంచి దాన్ని పొందుకునేంత వరకు నేను వదలరు. కానీ దేవుని సహాయం ఎలాంటిదంటే అది సియోనులో నుండి వస్తుందంట. ఆ సహాయం తిరిగి నీ దగ్గర నుంచి ఆశించడు కానీ కృతజ్ఞతగా ఉంటే చాలు అని చెప్పి ఆశించే దేవుడు మాత్రమే ఆయన. ఆమేన్. కనుక నా ప్రియమైన వాళ్ళారా ఒకసారి ఆలోచన చేద్దాం. మందిరములో మనం కూర్చొని మనం అలా మొరపెడతా ఉంటే ఆయన చెవులు మన ప్రార్థనలు వింటూ ఉంటాయి. ఆయన కనులు మనం మోకరించి మనం చేసే ఆ ప్రార్థనల మీద ఆయన కను దృష్టి ఉంటుంది. అందుకే సొలొమోను అడుగుతాడు, నాకు మీరు వచ్చినారంటే ఈ మందిరం పడుతుంది ఆయన, నీ కను దృష్టి మాత్రం ఈ మందిరం మీద ఎప్పుడు ఉంచారు. ఆమేన్. ఈ స్థలం ముందు నీ కను దృష్టి ప్రతిరోజు ప్రతి క్షణం ఉండాలి. ఎవరెవరైతే మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించి పంపాలి. ఎవరెవరైతే ఈ మందిరంలోకి వచ్చి కుమిలిపోతూ ఏడుస్తూ బాధలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించాలి. ఎవరిని వదలగొడుతున్నాయ్యా, వాడు అన్యుడైనా సరే. ఆ మాట రాస్తారు. చదువుతారు ఆ మాట. దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనం. నీ నివాస స్థలమగు ఆకాశం నుండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. నీ నివాస స్థలమగు ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇజ్రాయేలు తెలుసుకున్నట్లు భూజనులందరూ నీ నామం తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా అన్యులు నీకు మొర్రపెట్టిన దానిని నీవు దయచేయుదుగాక. ఆమేన్. అన్యులు కూడా ఆహ్వానం అండి. దేవుడు నమ్ముకున్న వాళ్ళే మందిరానికి రావాల్సింది అని రూల్ పెట్టలే దేవుడు. ఎవరైనా రావచ్చు మందిరానికి. వాడు ఏ కులమైనా రావచ్చు, ఏ మతమైనా రావచ్చు, ఎలాంటి వాడైనా రావచ్చు. ఆమేన్. అందరికీ దేవుడు అనుమతించాడు మందిరంలోకి. కొంతమంది కొన్ని స్థలాల్లో అనుమతించడు. కానీ దేవుని మందిరం అలా కాదు. ఎలాంటి వాడు వచ్చినా, గుడ్డోడు వచ్చినా ఎలాంటి వాడు వచ్చినా అనుమతి దొరికే ఒకే ఒక ప్లేస్, ఒకే ఒక ప్రదేశం ఏంటి అని అంటే మందిరం. ఆమేన్. కనుకనే ఆ సొలొమోను అడుగుతాడు, అయ్యా అన్యులు కూడా వాళ్ళు కూడా వచ్చి ఏదైతే మొరపెడతారో వాళ్ళకి మీరు దయచేయండి అయ్యా. వారు ఏదైతే నేను అడుగుతారో వారికి కూడా దయచేయండి అయ్యా. మాకు మాత్రమే కాదు వారికి కూడా దయచేయండి అయ్యా అని చెప్పి సొలొమోను మొరపెడితే దేవుడు ఏం చేసినాడు? వాటంతటినీ జ్ఞాపకం చేసుకొని 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2వ వచనం చదువుతాం. 2వ వచనం అదే దినవృత్తాంతం దగ్గర 7వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిండిరి.
అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలు అందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉందని చెప్పి ఆయన్ను ఆరాధించి స్తుతించిరి. ఆమేన్. ఈ మాట చెప్పి 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 ప్రార్థన చేసినాడంట సొలొమోను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు హోంవర్క్ ఏంటి అంటే 6వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఒక్కొక్క సమస్యకి పరిష్కారం మందిరంలో ఉన్న సంగతి మీకు తెలుస్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి అగ్ని అలాగనే మందిరం కమ్మేసింది. ఆయన తేజస్సు అలాగనే మందిరంలో ప్రవేశించింది. ప్రవేశించి ఏం చేసింది అంటే అక్కడ యాజకులు లోపలికి వెళ్ళి వాళ్ళ సేవా ధర్మం చేయలేనంత మహిమతో మందిరం నిండిపోయింది. కారణము సొలొమోను చేసిన తగ్గింపు ప్రార్థన. నువ్వు మందిరంలోకి వచ్చి తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ మొర దేవుడు ఆలకిస్తాడు. ఆ ప్రార్థన అక్కడ ఆ ప్రార్థన చేస్తుంటే సమయం 3వ వచనం రాయబడింది, అగ్ని యెహోవా తేజస్సు మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలు అందరూ ఏ ప్రార్థన అంటే అదే సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉందని చెప్పి ఆయన్ని ఆరాధించి స్తుతించిరి. ఆమేన్. సాష్టాంగ నమస్కారం. ఆ సాష్టాంగ అలాగనే పడిపోయారంట, బోర్లో పడిపోయారు. అలాగనే ఆ అగ్ని చూసి ఆ తేజస్సు చూసి అలాగనే పడిపోయి స్తుతిస్తా ఉన్నారు, ఆరాధిస్తా ఉన్నారు. అయ్యా నీ తేజస్సు మేము తట్టుకోలేకుండా పోతున్నాం, నా మొర ఆలకించే దేవుడివి నువ్వు చెప్పి ఆయన మనసారా ఆయన కృపగా స్తుతిస్తా ఉన్నారు. కాబట్టి మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మందిరంలో ఉంటున్న ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దు. మందిరంలో నీకు వస్తుంటున్న ఈ మేలు, ఈ సమృద్ధి, ఈ ప్రార్థన, ఈ యొక్క పరిశుద్ధత, వీటంతటిని నిర్లక్ష్యం చేయొద్దు. ఇవి పోగొట్టుకోవద్దు. ఇవన్నీ ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. ఇవన్నీ ఇది పొందుకొని ఒక దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడు. నిన్ను దేవుడు మందిరానికి నడిపిస్తున్నాడు అంటే ఏదో నీ జీవితంలో చేయబోతాడు ఆయన. నువ్వు ఇక్కడికి రాలా, మీరు ఇక్కడికి రాలా. దేవుడు ఏదో మీ ద్వారా మిమ్మల్ని చేయడానికి మందిరానికి నడిపిస్తా ఉన్నాడు. ఎవరో చెప్పి నేను వచ్చానని కాదు, వారి చేత నీకు చెప్పించింది. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చడానికి పట్టుకున్నాడు కనుక నేను మిమ్మల్ని కూడా ఇక్కడికి నడిపించాడు. ఈ సమస్యలు అలాగనే ఉండొచ్చు, దిగులు పడొద్దు. నేను కూడా మందిరానికి వస్తున్నానే, నాకెందుకు ఈ సమస్యలు అంటే ఫస్ట్ సమస్యలే ఉంటాయి, ఏం బాధపడద్దు. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఒకసారి అంటే ఒక పెద్ద ఆయన దగ్గరికి ఒకటి వెళ్ళాడంట. ఈ కథ మాట చెప్తా, బాగుంటుంది ఏనండి బాగా. ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడంట ఒక ఆయన. అయ్యా భయంకరమైన సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్లో నేను బ్రతకలేకుండా పోతున్నాను, చచ్చిపోదామని చెప్పి అనుకుంటున్నాను, నాకు మీరు ఏదైనా ఒక తీర్మానం ఇవ్వండి నాయన, ఏదన్నా ఒక మంచి సజెషన్ చెప్పండి మాకు అని చెప్పి ఈ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ పెద్ద ఆయన ఊరికి అవతల వైపు ఉన్నాడు. ఆయన చుట్టూ ఏముందంటే మంచి మంచి ఆవులు, మంచి మంచి పాలు ఇచ్చే గేదెలు, ఈ పశువులు అంతా కూడా ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినాడంట. అడిగితే ఆ పెద్ద ఏనండి నీ సమస్య అని అంటే సమస్యలు అంతా చెప్పినాడు. పెద్ద సమస్య అంతా చెప్పినాడు. సమస్యలు అంతా పెద్ద ఆయన విని, సరే అలాగైతే నీకు ఒక విషయం చెప్తాను, ఆ పని నువ్వు చెయ్యి అని చెప్పి అన్నాడంట. సరే అని చెప్పేసి ఏం చెప్తాడో ఈయన అని చెప్పి ఆ రోజు నైట్ మరుసటి రోజు రమ్మన్నాడు. ఆ మరుసటి రోజు రాత్రి, మరుసటి రోజు సాయంకాలం వచ్చాడు. సాయంకాలం వస్తే ఈ పెద్ద ఆయన ఆ యొక్క యవనస్తుని చూసి, ఆ కష్టాలతో ఉంటున్న వ్యక్తిని చూసి అన్నాడంట, ఏం లేదు నాయన, ఇక్కడ ఆవులు చాలా ఉన్నాయి. ఈరోజు రాత్రి నువ్వు ఏం చేస్తావంటే అన్ని ఆవులు పడుకొని నిద్రపోవాలి. అన్ని ఆవులు చెప్పండి ఒకసారి, అన్ని ఆవులు పడుకోవాలి. అన్ని ఆవులు పడుకునేటట్లుగా నువ్వు చేయాలి. అది చేసినావంటే రేపు తెల్లవారితో వచ్చి నీ సమస్యలు పోయే మార్గం నేను చెప్తాను అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఈ వీడు కూడా ఏం చేసినాడు, రాత్రి అంతా దాన్ని గడ్డి పెట్టడం, జో 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 పాట పాడటం, దాన్ని పడుకోబెట్టడం. సరే అని చెప్పి అన్ని పడుకున్నట్లుగానే, కొన్ని ఆవులు పడుకున్నట్లుగానే పడుకుంటే మళ్ళా చూస్తే మళ్ళీ ఒక ఆవులు వేసి ఉంటాయి. మళ్ళా దాన్ని ఎట్లా ఒకట్లా చేసి మళ్ళా దాన్ని కూర్చొని పెడితే మళ్ళీ ఇంకొక ఆవులు వేసి ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఆ రాత్రి అంతా కూడా వీడికి ఏ ఆవు పడుకోవాలా, వీడిని పడుకొని ఇవ్వాల, వీడు పడుకోవాలా. తెల్లవారితో ఆ పెద్ద ఆయన వచ్చినాడు. ఆశ్రమానికి వచ్చి చూస్తే వీడి కళ్ళు అట్లే రెడ్గా అయిపోయింది. ఏనాయనా పడుకొని నిద్రపోయినామని అంటే, ఎక్కడ పడుకొని నిద్రపోతాను స్వామి,
ఎక్కడ పడుకొని నిద్రపోనిచ్చింది ఈ ఆవులు? ఒకటి లేస్తే ఒకటి కూర్చుంటారు, సరే ఇంకోటి లేస్తే ఇంకోటి కూర్చుంటారు, అన్నీ కూర్చున్నాయని చెప్పి నేను కూర్చుంటే మళ్ళీ అన్నీ లేస్తాయి అని చెప్పి అన్నాడంట. అదే ఆయన జీవితం అన్నాడంట ఆయన పెద్ద ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అదే జీవితం. ఒక సమస్య పోయింది అని చెప్పి అనుకుంటే ఇంకొక సమస్య వస్తుంది, ఈ సమస్య లేదు అని చెప్పి అనుకుంటే ఇంకొక సమస్య వస్తుంది. అదే జీవితం. కొన్ని చూసి చూడట్లు వదిలేయాలి, కొన్నిటిని ఖచ్చితంగా మనం దాని కొరకు విడుదల చేయడానికి మనం ఏదో ఒక రకంగా ప్రయత్నము చేయాలి. ఈరోజు మనం అన్నిటినీ పట్టించుకుంటా ఉన్నాం కాబట్టి మన జీవితం ఏమైపోతా ఉంది తెలుసా? ఎందుకు పనికిరాని లాగా తయారైపోతాం. అన్నిటిని పట్టించుకోవద్దు, కొన్నిటిని వదిలే. వీళ్ళు ఈ మాట అన్నారా వదిలే, వీళ్ళు ఈ రకంగా నిన్ను తిట్టారా వదిలే, వీరు ఈ రకంగా నిన్ను గురించి అనుకుంటున్నారా వదిలే, వీరు ఈ రకంగా నిన్ను గురించి వెనకాల కొంతమందికి వెనకాల మాట్లాడాలంటుంటే వెనకాల ముందర మాట్లాడరు, భయం. వెనకాల అట్లే ఇంకా ఫైర్ అట్లా పోతా ఉంటుంది ఆ ఇంజిన్, అట్లా మాట్లాడతారు. వదిలే, దాని అంతటిని వదిలిపెట్టు. అప్పుడు ఆ పెద్ద మాటలు విన్న తర్వాత ఈ ఈ సమస్యలో ఉన్నవాడికి అనిపించిందంట, నిజమే కదా, అది కూర్చుంటే నాకెందుకో, అది చెప్పండి, అది నిలబడితే నాకెందుకో, నేను కూర్చుంటే నేను నిద్రపోతా అని చెప్పి ఇంటికి వెళ్ళినాక హాయిగా వెళ్ళి నిద్రపోయే జీవితము, ఆ జీవిత సత్యాన్ని నేర్చుకున్నాడంట. నా ప్రియమైన వాళ్ళు, ఈరోజు మనం కూడా వాడు నాతో మాట్లాడితే నాకెందుకు, మాట్లాడకపోతే నాకెందుకు, పట్టించుకుంటే నాకెందుకు, పట్టించుకోకపోతే నాకెందుకు, ఏ విషయంలో నాకు ప్రాధాన్యత ఇస్తే నాకెందుకు, ప్రాధాన్యత ఇవ్వకపోతే నాకెందుకు, వాళ్ళు నేను చేసిన సహాయాన్ని ఈ కృతజ్ఞత చూపించకపోతే నాకెందుకు, చూపిస్తే నాకెందుకు, అంతా దేవుని పైన సమస్యని ఆధారపడతాను అనే మనస్సు మనకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తా వస్తా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరో గురించి మీరు ఆలోచన చేయబోకండి, మిమ్మల్ని గురించి ఆలోచన చేసే దేవుడు ఉన్న సంగతి మీరు మర్చిపోబోకండి. నిత్యము ఆయన నిన్ను గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆ పత్రికలో రాయబడుతుంది, పేతురు రాసిన గ్రంథంలో పేతురు అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఎక్కడ వేయాలి? ఆయన మీద వేస్తాడు. ఎవరో వారి గురించి ఎందుకు చింతపడతావు, వారి గురించి నువ్వు దిగులు పడతావు, వాళ్ళని ఇంకా నువ్వు చింతిస్తున్నావు అని చెప్పి తెలిస్తే ఇంకా చింతలు పడతారు. నీకు తెలిసిన సంగతి. ఆమె ఇట్లా అనుకుంటున్నారు వాళ్ళు అంటే అన్నీ ఇంకా కులని అని చెప్పి ఇంకా 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 బాధ తీసుకొచ్చి పెడతారు. కానీ దేవుడు నువ్వు చింతిస్తాను ప్రభా, నేను చింతిస్తాను ప్రభా అని అంటే ఆయన ఏం చేశాడు అంటే, చింతించొద్దు నాయన, ఆకాశ పక్షులు చూడు, దాన్ని చూపిస్తాడు. ఏం ప్రభా, అవి వెత్తలేదు కోయలేదు, వాటికి ఆహారం ఇస్తాను నీకు ఇవ్వనా అని చెప్పి ఓదార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించును గాక.